కృష్ణా జిల్లా గుడివాడలో రోడ్డు భద్రతా మాసోత్సవ కార్యక్రమం నిర్వహించారు. లారీ డ్రైవర్స్ అండ్ ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పగలు రాత్రి తేడా లేకుండా లారీలు విపరీతమైన వేగంతో వెళ్తుంటాయని డీఎస్పీ ధీరాజ్ బినిల్ అన్నారు. డ్రైవర్లు నెమ్మదిగా వాహనాన్ని నడిపి ప్రాణాలు కాపాడుకోవాలని కోరారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ఆర్డీఓ శ్రీనివాస్ తెలిపారు. చేసేటప్పుడు ఒకసారి చూసుకోండి, రోడ్డుకి చాలా మార్జిన్ దిగి మీరు ఆపేసిన తర్వాత రోడ్డు మీదకి వచ్చేస్తారు. షాప్ అవతల పక్క ఉన్న ఏదైనా బడ్డీ షాప్కి వెళ్ళడానికి, టీ తాగడానికి. సో అలా చాలామంది రోడ్డు దాటుతుండగా కూడా చాలా హైవేలో యాక్సిడెంట్స్ అయ్యాయి. కాబట్టి మీరు వెనక ముందు చూసుకుని రోడ్డు నియమాలన్నీ కూడా మీ అందరికీ కూడా, కాబట్టి చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నట్టున్నారు. మా డిపార్ట్మెంట్లో కూడా మీకు హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళకి త్వరలోనే కొంచెం పోస్టులు కూడా ఉంటాయి. హోమ్ గార్డ్స్కి కొంచెం సెలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి చాలా మంది వేకెన్సీ ఉంటాయి. పోలీస్ వెహికల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా గవర్నమెంట్ జాబ్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలాంటి దానికి కూడా ట్రై చేయొచ్చు. అలాంటిది ఏదన్నా మీకు పేపర్లో తెలియజేస్తారు. అలాంటి వేలో కూడా ఆలోచించండి. మీ అందరికీ కూడా లారీ యూనియన్ వాళ్ళు చాలా సపోర్ట్గా బాగానే ఉంటున్నారని అనుకుంటున్నాం. ప్రతిదానికి ఒక యూనియన్ ఉందా? రేడియేటర్లకు ఒక యూనియన్, డైనమాలకు ఒక యూనియన్, మోటార్ అదేంటి సెల్ఫ్ మోటార్కి ఒక యూనియన్, అలా లేదా? ఒకటేనా? మొత్తం టోటల్ అందరూ కలిపి ఒకటే. అంటే మనకి విజయవాడలో అయితే దానికి సపరేట్ యూనియన్ కదా, అందరూ కలిపి ఏముంటుందండి? ఐరనా? ఇలా అది ఉంటుంది. ఇక్కడ ఏమంటారు? సీసీ కెమెరా సార్ అంటే నాకు 5 లక్షలు కావాలి సార్ అన్నారు. నేను చాలాసార్లు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఫస్ట్ నోటీస్ చేసేది లారీలు చాలా ఫాస్ట్గా వెళ్తాయి. రాత్రిపూట కానీ పగలపూట కానీ చాలా ఫాస్ట్గా వెళ్తాయి, రెక్లెస్గా వెళ్తాయి. ఇందులో నోటీస్ చేయాల్సింది ఏంటంటే అదే లారీ వెనకాల వేగం కన్నా ప్రాణం మిన్నా అని రాస్తారు. మీరే రాస్తారు, మీరే ఫాస్ట్గా వెళ్ళమని చెప్తారు. సో ఫస్ట్ మీ డ్రైవర్స్ని కొంచెం సెన్సిటైజ్ చేయండి. ఇలా ఫాస్ట్గా వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే మనస్యం. మీ యాక్సిడెంట్ ఆర్టీఓ గారు చెప్పినట్టు యాక్సిడెంట్ అయితే 7 to 8 years పడుతుంది. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ కావాలి. సో అందుకని ఐ హోప్ మీరు అది గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. రెండోది వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎవ్రీ ఇయర్ తీసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ప్రాపర్గా మీరు ప్రాపర్ చెక్స్ చేసి వాటికి పీరియాడిక్ మెయింటెనెన్స్ చేసి సర్వీస్ చేస్తారని కూడా భావిస్తున్నానండి. ఇది కాకుండా మూడోది వీళ్ళని ఇందాక కూడా రిక్వెస్ట్ చేశాను, లారీస్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే ఉంటుంది చాలా వరకు చూసినప్పుడు. సో దానికంటే మొత్తం ఫుల్ కవరేజ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారని అనుకుంటున్నాను అండ్ రిక్వెస్ట్ చేస్తున్నాను మా తరఫున. మెయిన్ వై వీఆర్ ఫీలింగ్ దీస్ ఎఫెక్ట్స్ అంటే సిఏ గారు చెప్పినట్టు ఎప్పుడైతే ఒక యాక్సిడెంట్ జరిగిందో యాక్సిడెంట్ జరిగినందుకు ఫైనాన్షియల్ లాస్ ఎప్పుడైనా మనం పూడ్చొచ్చు. అంటే ఈరోజు ₹1 పోతే రేపు సంపాదించుకోవచ్చు. కానీ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ వ్యక్తి ప్రాణాన్ని ఎంత చేసినా మనం వెనక్కి తీసుకురాలి. పోనీ ఆ వ్యక్తే కాదు, అతనితో పాటు ఎవరైతే డిపెండెంట్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ, కిడ్స్, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు.